హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జంతువులను గురించి 10 రకాల వాస్తవాలను తెలియజేస్తున్నాను. నత్తకి తాను ఉన్న చోటు గాని నచ్చలేదంటే 3 సంవత్సరాల వరకు అది షెడ్డులోని దానిలోనే ఉంటుంది. ప్రతి జీవి నీరు తాగేటప్పుడు నోటిని ఉపయోగిస్తారు కదా, కానీ కప్ప మాత్రము చర్మం ద్వారా నీటిని తాగుతుంది. ఆక్టోపస్లు, చేపలు, వాటి హృదయాలు అనేకం ఉంటాయి. దేవుడు సృష్టించిన సృష్టిలో కొన్ని జంతువులను పరిశీలించినట్లయితే, ఉదాహరణకు పిల్లి, అది ఎలుకలను వేటాడడానికి దానికి అనువైన శరీరము ఉంటుంది. ప్రతి జంతువు కూడా తెలివైనది ఉంటుంది, కానీ మనిషి కంటే ఎక్కువ కాదేమో కానీ జంతువులన్నిటికంటే డాల్ఫిన్లకు ఎక్కువ తెలివి ఉంటుందని నమ్ముతారు. సింహం నుంచి తప్పించుకోవాలంటే పరిగెత్తాలన్న ఆలోచన మాత్రం మానుకోండి. ఎందుకంటే సింహము 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. పురుషులు స్త్రీలను ఆకర్షించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో, తోడేలు తన పిల్లలను ఆకర్షించడానికి మగ తోడేలు కూడా అదేవిధంగా ప్రయత్నిస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జాగ్వర్ అనే జంతువుకి చీకట్లో కూడా ఎంతో స్పష్టంగా చూడగలదు. తోడేలును చూసినట్లయితే ఈ కాలంలో అడవి కుక్కలు మనకి గుర్తుకు వస్తాయి. తోడేలు అడవి కుక్కల నుంచే వచ్చాయని పూర్వీకులు చెబుతారు. పులులు అన్నీ ఒకే రకాలుగా ఉండవు. కొన్ని తెల్ల పులులు కూడా ఉంటాయి, కానీ చాలా అరుదుగా ఉంటాయి. తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.